హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన లైఫ్లో మనకి వచ్చిన డబ్బు నిలవట్లేదు, మనకు చాలా కష్టాలు ఉన్నాయి, ఏం చేసినా అది చేతికి రావట్లేదు అనుకున్నప్పుడు ఇలా మన లైఫ్లో ఎన్నో సమస్యలు ఉంటాయండి. అలాంటి సమస్యలన్నిటికీ ఒక్కసారి ఈ ఐశ్వర్య దీపం పెట్టండి, చాలా బాగా పనిచేస్తుందండి. మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో చూసేద్దాం. ఉప్పు దీపం, దానికోసం కొత్తవి 2 పెద్ద ప్రమిది, ఒకటి చిన్నవి 2 ప్రమిదులు తీసుకోవాలండి. కొత్తవి తీసుకోవాలండి. ఫస్ట్ టైం పెట్టేటప్పుడు అయితే కంపల్సరీ కొత్తవి తీసుకోవాలి. లేదు వారానికి ఒక్కసారి పెట్టేటివి అయితే అవి ఉన్న వాటిని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ టైం అయితే కొత్తవి తీసుకొని ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకొని కడుక్కొని తుడుచుకోవాలి. నీట్గా తుడుచుకున్న తర్వాత ఇలాగా పసుపు రాసుకోవాలండి. మొత్తం ఎక్కడాను పొడి అనేది లేకుండా నీట్గా మొత్తం పసుపు రాసుకోవాలి. 3 ప్రమిదలకి పెద్దది ఒకటి, చిన్నవి 2 తీసుకోవాలి. చిన్న వాటికి కూడా నీట్గా ఇలా మొత్తం పసుపు రాసేసుకొని అన్నిటికీ బాగా బొట్లు పెట్టుకోవాలండి. దీపానికి మొత్తానికి ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు అది చాలా నమ్మకంతో చేయాలండి. అప్పుడే మనకు అది కంపల్సరీ నెరవేరుతుంది. అది ఎంత పెద్దదైనా కానీ మనము ఇష్టపడి చేస్తేనే అది ఏదైనా మనకు ఫలితం అనేది దక్కుతుంది. ఇష్టపడాలి, ప్లస్ దాని మీద నమ్మకం అనేది ఉండాలి. అప్పుడే మనకు ఏం చేసినా కానీ అది కంపల్సరీ నెరవేరుతుంది. ఇలా పసుపు రాసుకున్న తర్వాత మొత్తం బొట్లు పెట్టుకోవాలండి దీపానికి. సైడ్కి పైన కూడా బొట్లు పెట్టేసుకోవాలి మొత్తం. ఇది శుక్రవారం రోజు చేయాలండి. ఏ ఐశ్వర్య దీపము లేదా ఉప్పు దీపము ప్రతి ఫ్రైడే అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డైలీ అయినా పెట్టుకోవచ్చు అండి. ఫ్రైడే పెట్టే మాట అయితే ఫ్రైడే పెట్టి సాటర్డే రోజు ఆ ఉప్పును తీసి నీళ్ళల్లో కలిపి చెట్లకు పోసుకోవచ్చు. లేదు డైలీ పెట్టే మాట అయితే ఫ్రైడే పెట్టి ఇంకా రోజు అలాగే ఉంచేసేయాలండి. ఉప్పు మారవక్కర్లేదు. రోజు పైన దీపాలకు మాత్రమే బొట్లు పెట్టి మనం మామూలుగా ఇంట్లో దీపం ఎలా పెడతామో అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు పోసుకోవాలండి. ఉప్పు వేసేటప్పుడు కింద పడకుండా చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం సమానంగా చేసుకోండి ఉప్పు. దీని మీద కొంచెం కుంకుమ పసుపు చల్లుకోండి. కింద కుంకుమ పసుపు అక్షింతలు చల్లిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకొని వాటిపైన చిన్న దీపాలు పెట్టుకోవాలండి. దీపం పెట్టేటప్పుడు ముందు ఆయిల్ వేసుకోవాలి. దీపాలలో ముందు ఆయిల్ వేసుకోవాలండి. ఒత్తులు వేయొద్దు. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాతే ఒత్తులు వేసుకోవాలి. ఆయిల్ వేసి ఒత్తులు 3 ఒత్తులు కానీ ఇలా 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసుకోవాలండి దీపంలో. ఆ తర్వాత మా ఇంట్లో దీపాలు కూడా రెడీ చేసుకుంటున్నాను. నేను ఫ్రైడే రోజు పూజ ఎలా చేస్తానో మీకు మొత్తం చూపిస్తాను. నేను ప్రతి ఫ్రైడే అయితే పూజ ఇలాగే చేసుకుంటానండి. రోజు డైలీ దీపం పెట్టుకుంటా, కానీ ఫ్రైడే మాత్రం ఏదో ఒక నైవేద్యం చేస్తే అమ్మవారికి కంపల్సరీ నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకుంటాను అమ్మవారికి. ప్రతి ఫ్రైడే రోజు సరస్వతీదేవికి పిల్లలకు మంచిగా చదువు రావాలని సరస్వతీదేవికి అయితే కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాను. ఇప్పుడు ఆ ఫ్రైడే రోజు ఎలా చేస్తానన్నది మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. అలాగే ఉప్పు దీపం కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మనకు ఎన్ని బాధలున్నా దేవుని దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఒక 10 నిమిషాలు కూర్చొని మనశ్శాంతిగా మొక్కుకుంటే మనకున్న బాధలన్నీ తీరుతాయండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దేవుని దగ్గర శుక్రవారం రోజు అయితే ఎటువంటి ఫోటోలు అవి క్లీన్ చేయొద్దండి. ముందు రోజే మనం అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఫోటోలు తుడవచ్చుకోవడం కానీ బొట్లు పెట్టుకోవడం కానీ శుక్రవారం రోజు ఫోటోలు అనేవి అస్సలు కదిలించకూడదు మనము. అందుకనేసి ముందు రోజు అన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టుకొని ఇప్పుడు అన్నీ పూలు పెట్టేసుకోవాలి ఫస్ట్ దేవునికి మొత్తం. ఫ్రైడే రోజు మాత్రం కంపల్సరీ నాకు 2 అవర్స్ పట్టిద్దండి. ఇవన్నీ పూజ చేసుకొని పెట్టుకోవడానికైతే 2 గంటలు పడుతుంది. ఎందుకంటే ప్రసాదాలు చేసి దీపాలన్నీ చేసుకొని రోజు అయితే మామూలుగా దీపాలు కడుక్కొని పూజ అయితే చేసుకుంటా. శుక్రవారం రోజు అయితే ప్రతి గురువారం రోజు దేవుని ఫోటోలన్నీ తుడిచేసుకొని నీట్గా చేసుకుంటాను నేను. ఇలా పెట్టుకున్న తర్వాత ఉప్పు దీపం ఇక్కడ పెట్టుకోవాలండి. కింద ఒక ఆకు వేసుకొని పెట్టుకోండి. తమలపాకు మనకు దీపాలు మనం ఎప్పుడు పెట్టేటప్పుడైనా ఒక ప్లేట్లో అయినా పెట్టుకోవాలి, లేదంటే తమలపాకులో అయినా పెట్టుకోవాలి. కింద అయితే పెట్టొద్దండి దీపాలు. ఇప్పుడు ఉప్పు దీపంకి చుట్టుపక్కల ఫ్లవర్స్ పెట్టుకోండి. అది మీ ఇష్టం అండి. ఒక్క ఫ్లవర్ పెట్టినా సరిపోయిద్ది. మొత్తం ఇలా పెట్టకపోయినా ఒక్క ఫ్లవర్ పెట్టుకున్నా సరిపోద్ది. దీపానికి కంపల్సరీ దీపం వెలిగించే ముందు
మామూలుగా రోజు పెట్టే దీపానికైనా దేనికైనా పూలు అయితే పెట్టుకోవాలి. ఒక్క పువ్వు అయితే పెట్టుకోవాలండి. దీపం దగ్గర పూలు పెట్టి అక్షింతలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇలా పెట్టుకొని అగరబత్తితో ఇప్పుడు దీపాలు వెలిగించుకోవాలి. ఫ్రైడే రోజు లక్ష్మీదేవికి అష్టోత్తర నామాలు చదువుకొని ప్రసాదాలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే అది ఒక మనసుకు సంతోషం అండి. శుక్రవారం రోజు ఇలా చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా మనసు అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు ఇలా చేసుకుంటే ఉప్పు దీపం పెట్టాక దీపంను వెలిగించుకోవాలండి. ఇది మీకు డైలీ పెట్టే మాట అయితే ఇంకా డైలీ అలాగే ఉంచుకేసుకొని చిన్న దీపాలకి బొట్లు పెట్టుకొని రోజు దీపం పెట్టుకోవచ్చు. మళ్ళీ శుక్రవారం రోజు ముందు రోజు శుక్రవారం అంటే గురువారం రోజు తీసేసి ఆ దీపంని ఆ ఉప్పు అనేది నీటిలో వేసేసుకొని కరిగించుకొని చెట్లకు పోసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ దీపాలను క్లీన్ చేసుకొని మళ్ళీ శుక్రవారం రోజు మళ్ళీ ఇలాగే పెట్టుకోవచ్చండి. ఇంకా నేను పూజ చేసుకొని అష్టోత్తర నామాలన్నీ చదువుకొని అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని మొత్తం 108 అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకున్న తర్వాత నైవేద్యమై సమర్పించుకొని ఇలా పూజ చేసుకుంటానండి శుక్రవారం రోజు. పిల్లలకు కూడా పిల్లలకు చదువు బాగా రావాలి, పిల్లలు వెనుకబడి ఉన్నారు అనుకునే వాళ్ళు కూడా ఇలా శుక్రవారం రోజు సరస్వతీదేవికి అష్టోత్తర నామాలు చదువుకొని పిల్లల పేరు మీద బాగా మొక్కుకొని మనము ఎప్పుడన్నా బాసర వెళ్ళినప్పుడు వెండి బలకం సమర్పించుకొని పిల్లలకు మంచి చదువు రావాలని మొక్కుకొని ఉంటే మన పిల్లలకి ఇలాగా శుక్రవారం రోజు ఉపవాసం ఉండి పూజ చేసుకొని ప్రతి శుక్రవారం సరస్వతీదేవికి అష్టోత్తర నామాలు చదువుకొని పూజ చేసుకుంటే పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి వస్తుంది, మంచిగా చదువు కూడా వస్తుంది అండి. ఇలా చేయడం వల్ల నేనైతే ప్రతి శుక్రవారం ఇలా చేస్తాను. ఇంకా మనకు నచ్చితే ఉపవాసం కూడా ఉండొచ్చండి. ఒక్క పూట భోజనం చేసి ఉపవాసం అయితే ఉండొచ్చు. ముందు దీపాలు వెలిగించుకున్న తర్వాత ఆ తర్వాత అష్టోత్తర నామాలు చదువుకొని ఆ తర్వాత అష్టోత్తర నామాలు అయిపోయిన తర్వాత అగరబత్తీలు ధూపం పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి మనం ఏదైనా చేస్తే నైవేద్యం పెట్టుకోవాలి. ఏమీ చేయలేదు అంటే చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నా సరిపోయిద్దండి. రోజును బెల్లం ముక్క పెట్టుకొని కంపల్సరీ నీళ్ళు పెట్టాలండి. దేవుని దగ్గర అయితే నీళ్ళు కంపల్సరీ పెట్టాలి. ఒక గ్లాస్ నిండా నీళ్ళు పెట్టాలి. రోజు అయినా సరే ఒక గ్లాస్ నిండా నీళ్ళు పెట్టుకొని అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పండ్లు ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇవన్నీ నైవేద్యం సమర్పించుకున్న తర్వాత తాంబూలం పెట్టాలి అమ్మవారికి. నైవేద్యం సమర్పించిన తర్వాతే తాంబూలం పెట్టాలి. రోజు అయితే తాంబూలం రోజు అక్కర్లేదండి. మనం ఏవైనా ప్రత్యేక పూజలు చేసినప్పుడు ఇలా అమ్మవారికి చేసుకున్నప్పుడు మాత్రం తాంబూలం పెట్టుకోవాలి. నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి చేసుకుంటాను కాబట్టి కంపల్సరీ ఇలానే చేసుకుంటానండి. శుక్రవారం రోజు తాంబూలం, పండ్లు, పూలు అన్నీ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకుంటాను. అలాగే ఉప్పు దీపం కూడా పెట్టుకుంటా శుక్రవారం. ఈ ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా వెంటనే తొలగిపోతాయండి. మనకి అది కూడా నమ్మకంతో చేస్తే మనకు నెరవేరిందంటూ ఏమీ ఉండదండి. ఏదైనా మనం నమ్మకంను బట్టి మనం అది నమ్మి చేయాలి. అంతేగాని ఎవరో చెప్పారు అని మనం చేయకూడదండి. కంపల్సరీ మనకు మనస్ఫూర్తిగా నచ్చితేనే చేసుకోవాలి ఏదైనా సరే. ఇలా పెట్టుకోవడం వల్ల డబ్బు నిలవట్లేదన్న వాళ్ళకి కానీ ఏమైనా ఇంట్లో బాధలు ఉన్నా కానీ కష్టాలు ఉన్నా కానీ ఇలా ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల అన్నీ తొలగిపోయి కుటుంబ కలహాలు ఏమీ లేకుండా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు కూడా ఒకసారి ఇలా పెట్టి చూడండి.